పద్మాపురం అనే ఊరికి చివర ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు వయసు ఎవ్వరికీ తెలియదు. ఊరి పెద్దలు దాన్ని పద్మమ్మ చెట్టు అని పిలుస్తారు. చెట్టు చుట్టూ అనేక కథలు ఉన్నాయి. కొందరు చెబుతారు అది ఆశీర్వదించిన చెట్టు అని. మరికొందరు చెబుతారు అది ఒక రహస్యాన్ని దాచుకున్న చెట్టు అని. అదే ఊరిలో రాము, అన్విత, మధు, కిరణ్ అనే నలుగురు స్నేహితులు ఉండేవారు. వాళ్లకు అటు ఇలాంటి కథలు నమ్మడం లేకపోయినా పద్మమ్మ చెట్టు గురించి నిజం తెలుసుకోవాలని అనుకున్నారు. ఒక రోజు రాత్రి వాళ్ళు ఆ చెట్టు దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చీకటి కమ్ముకుంది. పద్మమ్మ చెట్టు మెరిసిపోతూ కనిపిస్తోంది. 4 స్నేహితులు నెమ్మదిగా అడుగులు వేస్తూ చెట్టు దగ్గరికి వెళ్లారు. చుట్టూ చూశారు. ఎవ్వరూ లేరు. ఘలక్! ఒక అనుకోని శబ్దం వినిపించింది. కిరణ్ వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. కాని అక్కడ ఏమీ కనిపించలేదు. మధు భయంతో అడిగాడు. ఇది ఏదైనా వింత శక్తి పనేనా? లేక ఇంకేదైనా? రాము ముందుకు వచ్చి నిజం కనుక్కోవాల్సిందే అని చెప్పాడు. స్నేహితులు భయం దాటి చెట్టు వెనకకు నడిచారు. చీకటి, నిశ్శబ్దం. గాలి కాస్త గట్టిగా వీయడం మొదలైంది. అన్విత ముందుకు వెళ్లి చెట్టు వెనుక ఉన్న బుట్టను చూసింది. కిరణ్ మెల్లగా చేతులు చాపి దాన్ని తెరిచాడు. అందరూ ఆశ్చర్యంగా లోపలికి చూశారు. ఒక పురాతన గ్రంథం, ఒక బంగారు తాళం, ఒక నాణెం, ఇవి ఇక్కడ ఎందుకు ఉన్నాయి అని మధు ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో వెనుక నుండి ఒక కరెంట్ లాంటివంటి ధ్వని వినిపించింది. స్నేహితులు వెనక్కి తిరిగి చూశారు. ఒక ముసలివాడు వారికి చూసి చిరునవ్వు చిందించాడు. ఆయన ఊరి పెద్ద గోపాలయ్య గారు. ఆయన నవ్వుతూ చెప్పాడు. మీరు ధైర్యంగా నిలబడ్డారు. ఇది మన ఊరి మర్మం. ఈ పుస్తకంలో పద్మమ్మ చెట్టు పురాతన గాథ ఉంది. బంగారు తాళం ఊర్లో ఉన్న పాత దేవాలయ ద్వారం కోసం. 4 స్నేహితులు ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా వినిపించారు. ఆ మరుసటి రోజు ఊరి పెద్దలు, ప్రజలు పద్మమ్మ చెట్టు వద్ద చేరుకున్నారు. గోపాలయ్య పెద్దగా చెప్పాడు. ఈ పిల్లలు మన ఊరి గొప్పతనాన్ని గుర్తించారు. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. ఇకపై పద్మమ్మ చెట్టు ఊరి ఆశీర్వాదంగా నిలుస్తుంది. రాము, అన్విత, మధు, కిరణ్ చిలిపిగా నవ్వుకున్నారు. నీతి, భయం మన మనసులోనే ఉంటుంది. ధైర్యంగా నిలబడితే నిజాన్ని తెలుసుకోవచ్చు. పురాతన సంపదలను గుర్తించడం భవిష్యత్తుకు మార్గం చూపుతుంది.